ఒక రాత్రి కైవార తాతయ్య లోతైన ధ్యానంలో కూర్చున్నారు. ఆ సమయంలో జరిగిన దివ్య సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చింది. రాజుకూడా తాతయ్య మహిమను గుర్తించిన తరువాత కైవార తాతయ్య పేరు దూరదూరాల వరకు వ్యాపించింది. ప్రతిరోజూ అనేకమంది భక్తులు కైవార గ్రామానికి వచ్చి ఆయనను దర్శించేవాడు. తాతయ్య మాత్రం చాలా సాదాసీదాగా జీవించేవాడు. ఒకరోజు రాత్రి తాతయ్య గ్రామం బయట ఉన్న కొండ దగ్గర ధ్యానం చేయడానికి వెళ్లాడు. ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ ఎక్కడా శబ్దం లేదు. తాతయ్య కళ్లను మూసుకుని లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తరువాత ఆ ప్రదేశం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో ఒక దివ్యరూపం ప్రత్యక్షమైంది అని చెబుతారు. ఆ దివ్యశక్తి తాతయ్యకు ఇలా చెప్పిందని కథలు చెబుతాయి: నీవు భక్తులకు మార్గం చూపడానికి పుట్టినవాడివి. నీ మాటలు భవిష్యత్తులో చాలామందికి మార్గదర్శనమవుతాయి అని. తాతయ్య ఆ దివ్యదర్శనాన్ని ఎంతో వినయంతో స్వీకరించాడు. ఆ తరువాత తాతయ్య భక్తులకు భక్తి, ధర్మం, సత్యం గురించి ఉపదేశాలు చేయడం ప్రారంభించాడు. అతని మాటలు చాలామందికి ప్రేరణగా మారాయి. క్రమంగా కైవార గ్రామం ఒక పవిత్ర స్థలంగా మారింది. భక్తులు అక్కడికి వచ్చి తాతయ్య ఆశీర్వాదం పొందడం ప్రారంభించారు. కాని తాతయ్య జీవితంలో జరిగిన అత్యంత గొప్ప సంఘటన ఇంకా మిగిలే ఉంది. తదుపరి భాగాన్ని చూడాలనుకుంటే ఎపిసోడ్ 5లో కైవార తాతయ్య చేసిన గొప్ప ప్రవచనం మరియు భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన మాటలు. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఎస్వీఎం షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.